బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి. పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ స్వప్న గారు. నమస్తే మేడం. థ్యాంక్ యూ. మీకు ధ్యాన పరిచయం ఎప్పుడు మొదలైంది మేడం? నేను ధ్యానం 2007 జూలై 12 నుంచి ధ్యానం మొదలుపెట్టాను మేడం. ఆ రోజు నేను ధ్యానం మొదలుపెట్టినప్పుడు మా చిన్న పాప కడుపులో ఉంది, అంటే క్యారింగ్ 7 monthsలో ఉన్నాను. ఓకే. 2 months తర్వాత నేను పత్రిజీ గురువు గారిని కలవడం జరిగింది ఫస్ట్ టైం. మీకు అప్పుడు ధ్యాన పరిచయం జరిగింది 2007 జూలై 12 రోజు ధ్యానం మొదలుపెట్టాను. 2 months తర్వాత పత్రిజీ గురువు గారిని కలవడం జరిగింది. ఆ రోజు గురువు గారు షేక్ హ్యాండ్ ఇస్తూ ఒక నరాన్ని ఇలా హీల్ చేయటం జరిగింది. అప్పుడు నాకు కడుపులో ఉన్న బేబీకి సిజరిన్ చేయాలన్నారు, కానీ డెలివరీ టైంలో నార్మల్ డెలివరీ అయిపోయింది. తను కూడా చాలా అద్భుతమైన కిడ్ రావటం జరిగింది. హెల్దీగా ఉండడము, తను చక్కగా ఉండడం అనేది జరిగింది. పత్రి సార్తో మీ అనుబంధం? పత్రి సార్తో అనుబంధము అంటే, నేను మొట్టమొదటిగా గురువుగారిని కలిసినప్పుడు అందరూ కాళ్ళు ఇలా సేవ చేస్తుంటే, ఈయన కూడా అందరూ అంటుంటారు కదా గురువులు సేవ చేయించుకుంటారని, ఈయన కూడా గురువు సేవ చేయించుకుంటాడా అని అనుకున్నాను. కానీ అలా నేను 2-3 times కలిసిన తర్వాత అందరితో పాటుగా నేను కాళ్ళు సేవ చేయడం మొదలు పెడితే సార్ ఇలా చూసేవాళ్ళు. ఎందుకబ్బా సారు ఏదో కోపంగా చూసినట్టు అనిపిస్తుంది ఏంటి అని అనుకున్నాను. ధ్యానంలో కూర్చొని నేను దాని గురించి ఆలోచించుకుంటే ధ్యానంలో వచ్చిన ఆన్సర్ ఏంటంటే, మొట్టమొదటిగా నువ్వు గురువు గారిని కలిసినప్పుడు నీ మనసులో ఒక సరికాని ఆలోచన రావటం జరిగింది. ఆ ఆలోచనను గురువుగారు కనిపెట్టారు కాబట్టి నీవు సేవ చేసినప్పుడల్లా అలా చూపులు అనే సారు అలా చూడటం అనేది జరిగింది. కానీ ఈ జన్మలో అప్పటి గురువు గారు అంటే సాయిబాబానే ఈ జన్మలో మళ్ళీ పత్రిజీ రూపంలో రావటం అనేది నేను స్వ అనుభవంతో చూశాను మేడం, తెలుసుకున్నాను గురువు గారి గురించి. ఇంకోటి, బాబా టైంలో నేను తాత్య పటేల్గా ఉన్నాను అనేది కూడా నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత 7-8 years తర్వాత, అది కూడా ఒక 2 years కొంచెం కొంచెం సమాధానం తీసుకుంటూ పర్టికులర్ సమాధానాన్ని నేను ఒక జన్మని తెలుసుకోవడం జరిగింది. బాబా టైంలో నేను తాత్య పటేల్ అని. ఓకే. పత్రి సార్తో మరిన్ని ఎక్స్పీరియన్స్లు మీవి? మరిన్ని ఎక్స్పీరియన్స్లు అంటే చాలా మేడం. వెళ్ళినప్పుడల్లా కలిసినప్పుడల్లా సార్ ఫస్ట్ చూసేది ఏంటి అని అంటే, నాకు చాలా చిన్న పిల్లలు, ఆ పిల్లల్ని సరిగా చూసుకో, అందరినీ సేవ చేయమనేవాళ్ళు కదా, నాకు మాత్రం పిల్లల్ని జాగ్రత్త చూసుకో అని కళ్ళతో హింట్ ఇచ్చేవారు. నాకు సార్తో మాట్లాడడం అనేది నోరుతో తక్కువ మేడం, కళ్ళతో మాత్రమే ఎక్కువ మాట్లాడేదాన్ని. వెళ్ళి ఇక్కడ ముందర నిలబడి నేనేమైనా తప్పు చేసినా, నావేమైనా సరిగా లేకపోతే గుర్తు చేయి అని ఇట్లా సార్ వైపు చూసేదాన్ని. ఓకే. చూస్తే సార్ నువ్వు ఎక్కడెక్కడ ఎలా ఉండాలో కళ్ళతోనే హింట్ ఇచ్చేవారు. నేను అక్కడ ఏం సరి చేసుకోవాలో నాకు అర్థమైపోయేది. కుటుంబం విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, నేను ఇంకా ఎక్కడ భయంతో ఉంటున్నాను, ఎక్కడ దుఃఖంతో ఉంటున్నాను. ఒక్కసారి అన్నారు వేరే వాళ్ళ మీద వేసి, ఏమన్నారు సార్ అంటే, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది ఏడుపు గొట్టు మొహంది అన్నాడు. నాకు అర్థమైంది ఇంకా నన్నే అన్నాడని. ఎందుకంటే చాలా దుఃఖంలో ఉండేదాన్ని, చాలా కష్టాలలో ఉండేదాన్ని. చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. అమ్మ చనిపోవడంతో ఏమైంది అని అంటే, ఇక నాకు అమ్మ ప్రేమ లేదు. నాకు లోపల ఎట్లుంది అని అంటే, ఇక్కడ స్టక్ అయిపోయింది. అమ్మ ప్రేమ అనే లోటు అనేది ఇక్కడ స్టక్ అయిపోయింది. ఇప్పుడు ఒక స్త్రీని ఇలా తాకితే ఆ స్పర్శతో హృదయం నిండిపోయినట్లు అనిపించేంత అనుభూతిని పొందేదాన్ని. ఎప్పుడు ఒక స్త్రీ స్పర్శ కోసం వెతుకుతూ ఉండేదాన్ని. అంటే అమ్మ కోసమని, అమ్మ ప్రేమ కోసమని, పెళ్ళయి 2 పిల్లలు పుట్టినా కూడా నాకు ఆ స్పర్శ అనే కోసమే వెతుక్కునేదాన్ని, ఆ ప్రేమ కోసం వెతుక్కునేదాన్ని. ఆ ప్రేమ ఎలా దొరుకుతుంది అనేది నేను పత్రిజీతో పొందాను మేడం. ఆ కంటి చూపుతోనే, స్పర్శ అనేది కూడా కాదు, ఆ కంటి చూపుతోనే గురువు గారితో నేను ప్రేమను పొందాను. ఎప్పుడైతే నేను గురువుని కలిశానో ఆ రోజు నుంచి నా హృదయము అమ్మ ప్రేమను నిండుగా ఉన్నాను. అమ్మ ప్రేమ లోటు అనేది కంప్లీట్గా తీరిపోయింది. అందరికీ గురువుగారు అంటే గురువుగారు అంటారు, నాకు గురువుగారు అంటే అమ్మ. గురువుగారిలో నేను చూసింది అమ్మతత్వాన్ని. ఎందుకు అనంటే, నా బిడ్డ సేఫ్గా ఉండాలి, నా బిడ్డ కడుపు నిండా తినాలి, నా బిడ్డ జాగ్రత్తగా ఉండాలి అని అమ్మ ఎలా కోరుకుంటుందో అలాంటి లక్షణాలన్నీ కూడా నేను గురువుగారిలో చూశాను. ఏమైనా తప్పు చేస్తే కూడా తల్లికి ఎప్పుడు కూడా బిడ్డని కోపం చేయడం ఇష్టం ఉండదు, కానీ ఎక్కడైతే నష్టపోతుందో, ఎక్కడ కష్టంలోకి వెళ్ళిపోతుందో అని జాగ్రత్త పడినట్టు గురువుగారు దండించడము. అంటే ఒక్కసారి జుట్టు పెట్టుకొని ఒకటేశారు,
అప్పుడు నేను చాలా సమస్యలలో ఉన్నాను. ఆ సమయంలో అది అనేది అలా పట్టుకొని ఒకటి వేయడంతో నా మీద ఉన్నాయి అన్నీ పోయినాయి. ఓకే. చాలా సమస్యలు పక్కకి వెళ్ళిపోయినాయి. ఓకే. అలా ఫస్ట్ టైం అలా ఇలా పట్టుకొని ఒకటేసారు. కొట్టి ఆ సమయంలో ఉన్న చాలా మాయ అంతా నా చుట్టూ ఆవరించబడి చాలా కష్టాలు, చాలా సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమయంలో వాటిల్లో ఇరుక్కోకుండా సార్ అది ఆ రూపకంగా నన్ను కాపాడారు అనేది తెలిసింది. ఓకే. అది కూడా నేను ఏది గుడ్డిగా నమ్మడం అనేది చెయ్యను మేడం. ఈవెన్ గురువు గారినైనా మొట్టమొదట్లో ఈయన కూడా కాళ్ళు ఒత్తించుకుంటాడా అని ఒక ప్రశ్నించడం, ఎంతవరకు కరెక్టు అని ప్రతి ఒక్కరిని ప్రశ్నించడం, నా లోపల నేనే అందరివి విన్నట్లుగా ఉంటాను కానీ నమ్మను. జస్ట్ విని ఊరుకుంటాను. ప్రాక్టికల్గా నేను ప్రొసీడ్ అవ్వను. ఓకే. కానీ వారిలోని మాటను, వారి చేష్టలను, వారి పనులను అన్నింటిని నేను గమనించి ప్రతి దాంట్లో కూడా ఆ సత్యాన్ని, ఆ పర్ఫెక్ట్‌ని వాళ్ళ నోటిలోంచి చెప్పే మాట, చేత కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని పరీక్షించుకున్న తర్వాతనే ప్రతి ఒక్కరిని నేను నమ్మడం జరుగుతుంది. ఓకే. లేకపోతే ఎవరిని కూడా నమ్మను. ఈవెన్ దేవుడినైనా పత్రిజీ గురువు గారిని కూడా మొదట్లో నమ్మలేదు. ఓకే. అలా నేను మొదటి నుంచి కూడా దేవుడిని నమ్మేదాన్ని కాదు మేడం. హుహు. చిన్నప్పటి నుంచి. కానీ ఇంట్లో వాళ్ళు ఈ దీపం పెట్టు అనేదో పండగలకి పూజ చేయమని అన్నీ పెట్టిన తర్వాత ఇలా దండం పెట్టి తిట్టేదాన్ని. హే ఛీ పో అంటే వీరేంది ఈ ఫోటోలకు అన్నీ పెట్టి ఏందో తుడవాలంట, కడగాలంట, బొట్లు పెట్టాలంట, పువ్వులు పెట్టాలంట, ఇవన్నీ ఏంది ఈ సోదంతా? ఎందుకున్నారు మీరు ఇంత ఈ ఫోటోలు? ఎవరి ఫోటోలైనా పెట్టుకొని చేసుకోవచ్చు కదా, మీ ఫోటోలు ఎందుకు పెట్టాలి? నాకేం అర్థమవుతలేదు. అసలు ఈ ఫోటోలు ఎందుకున్నారు అక్కడ పోండి అని తిట్టేదాన్ని. మా అమ్మనే దేవుడు నాకు. మా అమ్మని మీరు తీసుకెళ్లారు. మా అమ్మ ఎక్కడ పోయిందో తెలియదు. నేను ఇన్ని కష్టాలు పడుతున్నా మా అమ్మ లేక. మీకెందుకు ఇవన్నీ చేయాలి? నాకు అర్థమవుతలేదు అని తిట్టేదాన్ని. ఓకే. ఎప్పుడైతే నేను ధ్యానం మొదలుపెట్టినో ఆ రోజు నాకు బాబా కనిపించాడు ఫస్ట్ టైం. బాబా కనిపించడమే కాకుండా నాకు అదే రోజు బాబా కనిపించడము కాళ్ళల్లో నరాల ప్రాబ్లం తగ్గింది. ఫస్ట్ సిట్టింగ్ ఓకే. 2007 జూలై 12th రోజు హుహు. నాకు అది మార్పు కనిపించింది. ఓకే. బాబా కనిపించడము, కాళ్ళల్లో నరాల నొప్పి తగ్గడం. ఎస్పెషల్లీ నేను నమ్మడానికి కారణం నా కాళ్ళల్లో నరాల పెయిన్ తగ్గడం. ఓకే. అప్పుడు ఈ ధ్యానం అనేది నమ్మొచ్చు. ప్రాక్టికల్గా నాకు ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఓకే, ఇందులో ఏదో మర్మం ఉంది. ఈ కూర్చోవడంతో నాకు నొప్పి తగ్గింది. యెస్. ఈ కంటి నిండా నిద్రపోతున్నాను. చిన్నప్పటి నుంచి నిద్ర లేదు. నేను నిద్రపోతున్నాను. ధ్యానం చేయటం వల్ల నొప్పి తగ్గిపోయింది. హాయిగా నిద్రపోతున్నాను. చక్కగా నిద్ర వస్తుంది. ఇంకొకటి బాబా కనిపించాడు అదే టైంలో. ఓకే. అంటే బాబా అంటే అందరు దేవుడు అంటారు. ఓకే, ఈ దేవుడిని నమ్మొచ్చు. ఆయన కనిపించినప్పుడు ధ్యానంలో కూర్చున్నాను, ఆయన కనిపించాడు, నొప్పి తగ్గింది. అంటే ధ్యానం కరెక్టు, బాబా కూడా కరెక్టే. ఓకే, ఈయనలో కూడా ఏదో సంథింగ్ ఉంది యెస్. అని ఆ రోజు నుంచి బాబా గుడికి అప్పుడప్పుడు వెళ్ళడం కానీ, బాబాని నమ్మడం కానీ అలా చేశాను. అలా చేయడం. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా గురువు గారిని కలిసినప్పుడు నాకు గురువు గారిని ఇలా కనిపించగానే బాబాలాగానే కనబడుతుండు, బాబాలాగానే కనిపిస్తుండు. ఎప్పుడు చూడు బాబాలాగానే కనబడుతుండు పత్రిజీ గురువు గారు కూడా. ఓకే. ఓకే, ఈయన ఏదో ఉంది. నన్ను ఏం చూసినా ఈయన ఏందో ఫస్ట్ టక్కున బాబాని చూసినట్టే కనబడుతుంది. ఏంది ఇది అని అట్లా అనుకున్నా. కొద్ది రోజులు అయిన తర్వాత జన్మ కనెక్షన్ తెలిసింది. ఆ తర్వాత మేడం నేను ఒకసారి ప్రాణగండాలు వచ్చాయి నాకు చాలా. ఓకే. చాలా ప్రాణగండాలు ఎదురయ్యి. నేను మెయిన్ రోడ్ మీద చిన్న పాప పుట్టింది అప్పటికి. పుట్టిన తర్వాత 2 months బేబీని తీసుకొని బాబా టెంపుల్లో మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేసుకునేవాళ్ళం. అక్కడ ఉండే ఏరియా వాళ్ళు, కొంతమంది బయట వాళ్ళు అలా వచ్చేవాళ్ళు. అక్కడ కండక్ట్ చేసుకునేవాళ్ళం. కండక్ట్ చేసుకున్నప్పుడు కూడా అప్పుడు కూడా బాబా నాకు డైరెక్ట్ అప్పుడు కొత్తలో ధ్యానంలో నాకు బాబా కనిపించడం కొంచెం తక్కువ. ఇంకొక మాస్టర్కి కనిపించడం జరిగింది. ఒకరోజు ఒక పెద్ద యాక్సిడెంట్ జరగకుండా సేఫ్ కావడం జరిగింది. పాపని ఇంట్లో రెడీ అవుతుంటేనే పత్రిజీ గురువు గారు నిలువెత్తుగా ఉండి కానీ ఇట్లా నా బాడీలోకి రావడం కనిపించింది. ఓ. లోపలికి రావడం 2008లో హుహు. అట్లా అనిపించింది. కానీ నేనేంటి అంత తొందరగా ఏది నమ్మనన్నట్టు, జరిగేది జరగని చూద్దాం తర్వాత అని దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చోను అన్నట్లు. ఓకే. ప్రాక్టికల్గా చూసే వరకు దాన్ని పట్టించుకోను, జరగని అన్నట్లుగా ఉంటాను. అలా లోపలికి రావడం, పాపని ఎత్తుకొని హాస్పిటల్కి వెళ్ళడం. అక్కడ రోడ్ దాడుతుంటే పెద్ద యాక్సిడెంట్. ఓకే. ఈవినింగ్ 6 o'clockకి హైవే రోడ్ మీద వెహికల్స్ అన్నీ వచ్చేసాయి. నా దగ్గర దాకా వచ్చి ఆగిపోయాయి, అన్నీ కింద పడిపోయాను పొడవుగా. అప్పుడు ఒక మాస్టర్ ఉండే, లక్ష్మణ్ మాస్టర్ అని. ఆయనకు తాడే ఉంటుండే బాగా. అయితే అతనికి కనిపించిందంట. నాకు యాక్సిడెంట్ అయ్యి ప్రాణగండం ఎదురవుతుంది అనగానే ఆయన సేవ్ టు హర్ పత్రిజీ అని అనుకున్నారంట. ఎగ్జాక్ట్లీ సేమ్ టైంకి నాకు అది జరగడము, పత్రి సార్ అప్పటికి నా బాడీలో ఉండడము, అక్కడ నాకు కనీసం ఏ బండి కూడా నాకు టచ్ అవ్వలేదు.
ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఎత్తుకున్న పాపను కూడా కింద పడేయలేదు నేను. ఓకే. ఎలా ఉన్నానో అలానే పడిపోయాను కానీ పాపను పడేయలేదు. ఓకే. అలా సేఫ్ కావడం. ఇంకొకసారి ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి మంచినీళ్ళు పట్టడానికి సంపు దగ్గరికి వెళ్ళాను. చీకటిగా ఉంది. సంపు దగ్గరికి వెళ్తే సంపు మీద ఉన్న బండ స్కిడ్ అయిపోయి బండ లోపల పడిపోయింది. దాని మీద నేను కాలు పెట్టాను. ఓకే. బిందె ఎత్తుకొని ఉన్నాను. సంపులో నేను కూడా పడ్డాను. కానీ ఏమైందో ఏమో ఈ లెఫ్ట్ లెగ్కి రైట్ లెగ్ లోపల పడిపోయింది. లెఫ్ట్ లెగ్ చివరిలో ఏం తట్టుకుందో ఏమో అర్థం కాలేదు నాకు ఆ టైంలో. ఆ ఏలు తట్టుకోవడమో ఏదో సంథింగ్ జరిగి మళ్ళీ బిందె పడేయలేదు. ఎలా ఉన్నానో అలా మీదికి లేచి మళ్ళీ నార్మల్గా లేచి వచ్చేసాను. అదొక మిరాక్లెస్గా. ఇంకొకసారి కూడా కానీ ముందు ముందు తెలిసేది నీకు ప్రాణగండం వస్తుంది అని ఒక 2 days నుంచి ఇండికేషన్ వచ్చేది. ఓకే. ఏమైనా కానీ అని ధ్యానం చేస్తూనే ఉండేది. ధ్యానం అంటే స్టార్టింగ్ నుంచి నేను బాబాని చూసినా కదా, నా కాళ్ళలో నొరలు తగ్గింది కదా, అప్పటి నుంచి ఎవ్రీ డే ధ్యానంలో కూర్చున్నానా ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ పొందేదాన్ని. ప్రాక్టికల్గా హాస్టల్గా 2. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ బాగా వచ్చి ఇప్పుడు ఇక్కడ కూర్చున్నానా ఇప్పుడు ఒక ఎంకరేజ్మెంట్, మళ్ళీ ఒక గంట తర్వాత కూర్చుంటే ఇంకో ఎంకరేజ్మెంట్, ఇంకా నాకు బాగా హ్యాపీగా అనిపిస్తుంది చేసిన కొద్దీ. కాబట్టి నేను మొదటి నుంచి ఏం చేశానంటే 16-18 hours మెడిటేషన్ స్టార్ట్ చేశాను. వావ్, నైస్. స్టార్టింగ్ ఫ్రమ్ 18 hours. అంటే 1 sitting కాదు. పిల్లల్ని చూసుకోవడం, ఇంట్లో ఏముంది వంట అది ఇది చిన్నగా పని చేసుకోవడం, ధ్యానంలో కూర్చోవడం. ఓకే. ఇక అంతే. ఇంట్లో పిల్లలు ధ్యానం, ఇంట్లో పని పిల్లలు ధ్యానం. కుటుంబ ధర్మం కూడా పాటించాలి. అది కంపల్సరీ మేడం. 100% అది చేసినాకనే ఇది చూస్తా. ఎందుకంటే మన గురువు గారు కూడా చెప్తారు. అవును. గురువు గారికి అస్సలు నచ్చదు కుటుంబ ధర్మము శరీర ధర్మం పాటించకుండా నువ్వు ధ్యానం కోసం తిరుగుతున్నా అంటే ఒక్కటి కొడతాడు. అవును. ఎందుకంటే ఈ శరీర ధర్మం మనకు ముఖ్యం, కుటుంబ ధర్మం కూడా మనకు ముఖ్యం. ఎందుకంటే మనమే సెలెక్ట్ చేసుకొని వస్తాం ఆ కుటుంబాన్ని. ఈ శరీరం లేకపోతే మనకు ఆత్మ అనుభవాలు లేవు. కాబట్టి శరీరాన్ని కూడా కావాల్సినట్టుగా జాగ్రత్తగా చూసుకోవాలి, కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూనే ఉన్న చోట నువ్వేం ఎక్కడికి పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు ఉన్న చోట ఇంట్లో ఉంటావా, ఆఫీస్లో ఉంటావా, ఎక్కడుంటే అక్కడ కూర్చొని గంటలు సాధన చేయమన్నారు. కుటుంబ ధర్మాన్ని వదిలేసి చేయమనిలే ఆయన. అవును. అందుకని కుటుంబ ధర్మము, శరీర ధర్మము, మళ్ళీ ధ్యాన ధర్మం. పత్రిజీ మాటను పట్టుకునేదాన్ని మేడం బాగా. ఎప్పుడైనా చిన్న పిల్లల్ని గురువు గారి దగ్గర కలవాలంటే 6 నెలలకోసారి అట్లా కలిసేదాన్ని. అప్పట్లో తక్కువ కొంచెం. ఇక ఎక్కువ సార్ సీడీలు పెట్టుకొని వినడం కానీ, ఇక సార్ ధ్యానేంద్రప్రదేశ్ బుక్ అంటే చాలా గొప్ప అప్పుడు మాకు. ఆ బుక్ కోసం వెయిట్ చేసేవాళ్ళం. ఆ బుక్ కోసం ఎంత ఇష్టంగా చదివేవాళ్ళం. అప్పుడు పిఎంసీ లేదు కదా. అవును. అప్పుడు దాని సార్ గురించి విషయాలు తెలుసుకోవాలనుకోవడం కానీ, మాస్టర్స్ యొక్క అనుభవాలు వినాలని కానీ, గురువుగారు వాక్కు వినాలని కానీ చాలా తపనగా ఉండేది. ఆ చెవులు ఎలా అంటే సార్ చెప్పేవాళ్ళు చూడ చాటల్లాగా చేసుకొని వినాలని, అలా ఎదురు చూసేదాన్ని చెవులు. అలా ఎవరివైన మాటలు, ఎందుకంటే సాధన ఇంట్లో కూర్చొనైనా చేయొచ్చు, ఏ రాత్రి అయినా చేయొచ్చు. పిల్లల్ని ఒడిలో పడుకోబెట్టుకొని చేయించుకుంటా, పక్కన పడుకోబెట్టుకొని నేను కూర్చుంటా. కానీ వినడం మాత్రం దొరకదు కదా. అందుకని స్పీచ్ వినడం కోసం చాలా ఇష్టంగా వెళ్ళేదాన్ని. కానీ వెళ్ళినప్పుడు కూడా పిల్లల్ని చాలా జాగ్రత్తగా, పిల్లలు శబ్దం కానియకుండా చూసుకునేదాన్ని. పిల్లలు నిద్రపోతేనే నేను ధ్యానం చేసేదాన్ని. లేదంటే వాళ్ళని వెనకాల చివరిలో కూర్చొని వాళ్ళని అప్పటి నుంచే మెల్లమెల్లగా సైలెంట్గా ఉండడానికి అలవాటు చేసుకొని అలా ఉండేదాన్ని. ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ కొంచెం శబ్దం ఏమైనా చేస్తారంటే దూరం వెళ్ళేదాన్ని, అక్కడ నిలబడి ఈ స్పీచ్ వినేదాన్ని. ఓకే. కానీ అనుకోకుండా దైవం ఎలా సపోర్ట్ చేసేది మనకు పరమాత్ముడు అంటే, కరెక్ట్ అందరు ధ్యానంలో కూర్చున్నప్పుడు గంట ధ్యానం చేసినామంటే ఏదో ఒక 2 నిమిషాలు మనకు మెసేజ్ వస్తుంది. కరెక్ట్ ఆ 2 నిమిషాల్లో పిల్లలు నిద్రపోయేవారు. కరెక్ట్ ఆ 2 నిమిషాల్లో నేను ఆ ఎక్స్పీరియన్స్, అందరూ గంట సేపు కూర్చున్న ఎక్స్పీరియన్స్ నేను 2 minutesలో కూడా అదే ఎక్స్పీరియన్స్ పొందేదాన్ని. అందరితో పాటుగా నేను ఎక్స్పీరియన్స్ షేర్ చేసేదాన్ని. ఆ విధంగా చేసేదాన్ని. కానీ ఆ 6 monthsకి ఒకసారి 4 monthsకు 2 monthsకు అట్లా సార్ని కలుస్తూ ఉండేది స్టార్టింగ్. తర్వాత తొందరగా ఎక్కువగా కలిసేదాన్ని. అలా కలిసినా కూడా ఆ సార్ మీదే ధ్యాస పెట్టడం, సార్ కళ్ళల్లోకి చూడటం, సార్ కళ్ళలోనే ఉండడం, అక్కడ ఉన్నంతసేపు వేరే ధ్యాసే లేదు, సార్ని చూసుకుంటూ కూర్చోవడమే పని. సార్ని చూసుకుంటూ కూర్చోవడమే పని. కానీ తినకుండా ఉన్నామనుకో, కోపంగా చూసే వరకు పరుగున ఉరికిపోయి ప్లేట్ పట్టుకొని గబ్బ తిని వచ్చి సార్ ముందర నిలబడితే ఇష్టంగా దగ్గర పిలిచి షేక్ హ్యాండ్ ఇచ్చేవారు. తినకుంటే షేక్ హ్యాండ్ ఇవ్వకపోతుండే మేడం. కోపంగా గుర్రం ఇట్లా ఒక్క చూపు చూసే వరకు పరుగున వెళ్ళిపోయేదాన్ని. భయం ఇప్పటికీ కూడా. అందుకే కడతాలు వెళ్ళినా కూడా తిన్నాక ఖచ్చితంగా సార్ సమాధి దగ్గరికి వెళ్ళి నేను తినొచ్చినా అని చెప్తా. ఓకే.
అప్పుడు కూడా సార్ ఆనందంగా కనిపిస్తారు ఇప్పటికీ కూడా. అట్లా ఒకసారి ఏమైంది, సార్ వడ్డిస్తుంటే ఆ రోజు ఏమైంది 2020 ధ్యానోత్సవాలు, 2020 కరోనా టైంలో ధ్యానోత్సవాల టైంలో ఏమైంది అని అంటే పత్రి మేడం స్టేజ్ మీద అందరూ స్పీచ్లు ఇస్తున్నారు. నేను ఎప్పుడైనా కూడా సార్ ముందు ఉన్నా అంటే ఖచ్చితంగా ఐస్ క్లోజ్ చేసే ఉంటా, లేదంటే సార్ని చూస్తూ ఉంటా. ఈ రెండులో ఏదో ఒక పని. అయితే అలా ఆ రోజు కళ్ళు మూసుకొని కూర్చున్నాను. ఎవరు స్పీచ్ ఇస్తున్నా కళ్ళు మూసుకొని కూర్చున్నాను. మాట్లాడుతుంటే అందరూ ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు, వింటున్నాను, ధ్యానంలో ఉంటున్నాను. నాకు 2-3 స్కిల్స్ అలవాటయ్యాయి మేడం. 2-3 2-3 పనులు ఒకటేసారి చేసే అలవాటు అయింది. నైస్. ధ్యానంలో డీప్లో ఉంటాను, అది వింటాను. ఓకే. ఇప్పుడు ఎవరైనా 2-3 డిస్కషన్ చేసినా 3 స్పీచ్లు ఒకసారి వినగలుగుతాను. ఓకే. అట్లా నాకు ఒకటే టైంలో చాలా పనులు చేసే హ్యాబిట్ కూడా అలవాటైంది ధ్యానం ద్వారా, ఫిజికల్గా కూడా. అదే ధ్యానం ద్వారా ఈ ధ్యానం చేసినప్పటి నుంచి అట్లా మనకు తెలియకుండానే అన్నీ కూడా మీరు ధ్యానం చేస్తున్నప్పుడే యాడ్ అయ్యి ఇవన్నీ ఈ సిద్ధులన్నీ మనకు వచ్చేస్తాయి. ఓకే. ఒకటే టైంలో ఎక్కువ పనులు చేసే హ్యాబిట్ కూడా వచ్చేస్తుంది. అలా రావటం జరిగింది. ఆ టైంలో అది వింటూ ఇలా చేస్తున్నాను. అయితే ఆ టైంలో ఏమైంది అంటే పత్రి మేడము నోరు విప్పగానే కాంతులు బయటకు వస్తున్నాయి. నోట్లోంచి మాట వస్తుంటే ఆ మాట వెంబడి కాంతి బయటకు వస్తుంది, వాక్శక్తి. ఆ కాంతి బయటికి రావడం అనేది వస్తూ ఆ స్టేజ్ అంతా వెలుగులతో నిండిపోతూ, ఆ ప్రాంగణం అంతా వెలుగులతో నిండిపోతూ మొత్తం భూమండలానికి ఇట్లా స్ప్రెడ్ అవుతుంది. ఓకే. ఆ విజన్ని నేను పర్టికులర్గా చూసినప్పుడు సార్కి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ముందుకు వచ్చాను. సార్ ఇలా ఒక చూపు చూసారు, వెళ్ళి పత్రి మేడంకు చెప్పు అని. చూపులోనే నాకు భాష బాగా అర్థమయ్యేది మేడం. చూపులో ఇలా చూడంగానే పత్రి మేడంకి చెప్పు అని నాకు మాట వినిపించింది, కళ్ళతోనే మాట వినిపించినప్పుడు నేను పత్రి మేడం దగ్గరికి వెళ్ళాను. ఆ టైంలో పోలీసులు ఉన్నారు, కరోనా టైం కదా, పోలీసులు ఉన్నారు, పబ్లిక్ అంతా ఎక్కువ వస్తుంటే తోసేస్తున్నారు, వెళ్ళడానికి అవకాశం లేదు. అయితే సరే ఇప్పుడు అయ్యేటట్లేదు, కొంచెం ఆగి చెప్తా, వీళ్ళంతా ఎవరు లేనప్పుడు చెప్తా అనుకుని భోజనానికి వెళ్ళాను. భోజనానికి వెళ్తే ఆయన చెప్పిన పని నేను చేయలే కదా, ప్లేట్ పెట్టుకొని వెళ్తే ఏం చేసిండు సారు, స్పూన్ వదిలేసి వెనక్కి పోయింది నన్ను కోపంగా చూసి. అయితే ఈయన చెప్పిన పని చేయలేదు, ఇంకంతే నేను వెళ్ళి ఆమె ఏడుందో వెతుక్కొని ఫస్ట్ ఈ పని కంప్లీట్ చేస్తే ఆయన అప్పుడు నాకు వడ్డిస్తాడు అని అనుకున్నాను. ప్లేట్ అక్కడ పెట్టేసి గబగబా అనుకోకుండా పత్రి మేడం అక్కడనే ఒక దగ్గర చైర్ వేసుకొని కూర్చున్నారు, కనిపించారు. గబగబా ఆమె దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి మేడం మీరు ఇట్లా మాట్లాడుతున్నప్పుడు ఇలా కాంతులు వెదజల్లడం అనేది కనిపించింది మేడం, మీరు నోట్లోంచి చాలా శక్తి బయటకు వస్తుంది మేడం, వెలుగులతో నిండిన శక్తి బయటకు వస్తుంది, ఇదంతా స్పష్టంగా చూశాను మేడం అని చెప్తే మేడం చాలా సంతోషపడ్డారు. ఓహో అందుకేనా మా ఆయన నన్ను నోరు విప్పమంటున్నారు అని చాలా సంతోషపడ్డారు మేడం కూడా, చాలా సంతోషపడ్డారు. ఇంకొకటి పత్రి సారు నా గురించి మేడంకు చెప్పమన్నారు. అంటే సారు చేసిన త్యాగానికి, అంటే తన భర్త కదా, తన పిల్లలు తన భర్త చేసిన త్యాగమే కదా మనకి ఈరోజు జీవితంలో ఇంత వెలుగు రావడము. వాళ్ళ కుటుంబానికి మనం ఎంతో రుణపడి ఉన్నాం, ఎప్పటికీ రుణపడే ఉంటాం, ఇంకా వాళ్ళకి ఎంత చేసినా తక్కువే. అయితే ఆ పత్రి మేడంకి సారు నా జీవితాన్ని చెప్పమన్నారు. ఒక అనామకంగా ఉండి, ఒక అజ్ఞానిగా ఉండి, ఒక లోకజ్ఞానం తెలియని ఒక అమ్మాయిని, చిన్నప్పుడే అమ్మ చనిపోయింది, తోడబుట్టిన తమ్ముడు చనిపోయాడు, నాన్న డ్రింక్కు బానిస అయ్యాడు, నేను ఒంటరిదాన్ని అయిపోయాను, భర్త కూడా కరెక్ట్ సపోర్ట్ లేని వ్యక్తితో ఉన్నాను, చిన్న 2 ఆడపిల్లల్ని పెట్టుకొని ఉన్నాను, నాకు ఆ సమయంలో ధ్యానం దొరకకపోతే సూసైడ్ చేసుకొని చనిపోయేదాన్ని, నా పిల్లలు అనాథలు అయిపోయేవారు. కానీ ఈ ధ్యానం చేయటం వల్ల ఎన్నో ప్రాణగండాలు, ఎన్నో కష్టాలు ఎదురైనా కూడా కేవలం పిల్లల కోసం అండ్ ధ్యానం కోసం మేడం ఈరోజు నేను కరెక్ట్ జీవితాన్ని నిలబెడుతున్నా. అంటే ఎన్ని సమస్యలు ఎదురైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల కోసం అండ్ నెక్స్ట్ ధ్యానం కోసం. ఎందుకంటే ఒక ధ్యాని కరెక్ట్ జీవితాన్ని ముందుకు కరెక్ట్ జీవితంలో ఉంది. తను నన్ను చూసి, నేను చెప్పినవని కాదు, నన్ను చూసి చాలామంది ధ్యానంలోకి రావాలి, ధ్యానం చేస్తే ఇలా ఉంటారు అనేది ఒక నిరూపణగా చూపించాలని డిసైడ్ అయ్యాను మేడం. ఎందుకంటే పత్రిజీకి ఇచ్చే కృతజ్ఞత ఏమీ లేదు, ఆయన చేసిన దాన్ని మనం చెడగొట్టకుండా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనం ప్రోత్సాహకరంగా ఉన్నామంటే అంతకు మించిన గొప్ప కృతజ్ఞత ఇంకోటి లేదనుకుంటాను మేడం నేను. అలా జరిగింది. అలా డిసైడ్ అయ్యాను. ఏ పని చేస్తున్నా, ఎన్ని సమస్యలు ఎదురైనా, ఏది చేయాలన్నా నేను ఒక ధ్యానిని. ఈవెన్ భర్తతో గొడవలు అయ్యాయి, డైవర్స్ తీసుకొచ్చు, నో నేను ధ్యానిని. ధ్యానం చేసిన వాళ్ళు మంచిగా ఉండాలంటారు కదా, భర్తను ఎట్లా ఇడిచిపెడతారు అని క్వశ్చన్ వేస్తారు ఎవరన్నా. అవును. కాబట్టి అలాంటి ప్రశ్నకు మనము అవకాశాన్ని ఇవ్వకూడదు.
ఆ భర్తతోనే ఓర్పు సహనంతో ఉండాలి, జీవించాలి. మనం తెచ్చుకున్న కష్టాలు భర్తతో అయినా పడతాం, భర్త లేకపోయినా పడతాం. ఎందుకంటే మనం మన డిజైనింగ్లో ఉంది Yes. కాబట్టి మనం మామూలు వాళ్ళలాగా ప్రవర్తించకూడదు. భర్త ఉన్నా పడతాం, లేకపోయినా పడతాం. అవును. కాబట్టి మనమే తెచ్చుకున్నాం కాబట్టి, అలాంటి వ్యక్తిని మనమే సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి వీలైతే ప్రేమతో మార్చుకోవడానికి ప్రయత్నిద్దాం, ఓర్పు సహనాన్ని పెంచుకుందాం అని డిసైడ్ అయ్యి అలా ప్రతి విషయంలో కూడా ఆర్థికమైన విషయంలో కానీ చాలా నిజాయితీగా మేడం, ఎస్. చాలా నిజాయితీగా. బై మిస్టేక్ ఎవరైనా 1000 రూపీస్ ఎక్కువ ఇచ్చినా వెంబడే వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఎక్కువ ఇచ్చారు తీసుకోండి అని వాళ్ళకి ఫోన్ చేయడం. ఓకే. అలాంటి పర్ఫెక్ట్. మా కాలనీలో ఇలాగే ఒకసారి 2 వీక్స్ అలాగే మార్కెట్కి వెళ్ళాను, థర్స్డే మార్కెట్కి. నేను అలా 50 ఇచ్చాను, ఆమె రిటర్న్ నాకు 100కి చేంజ్ ఇచ్చింది. ఓకే. నాకు చాలా కోపం వస్తుంది అట్లా ఎక్కువ ఇస్తే. అంటే ఏం చేస్తున్నావమ్మా నువ్వు, దీన్ని ఎంత ఇచ్చావు, నువ్వు ఎంత ఇచ్చావు అని కోపం చేశాను. నా పక్కన ఒక అంకుల్ ఉన్నారు, సీనియర్ సిటిజన్, అక్కడ ఆ కాలనీ ఆయన. ఇప్పుడు ఏంటి ఆయన క్వశ్చన్ మార్క్ చూస్తున్నాడు. 50 ఇస్తే 100 ఇస్తావు ఏందమ్మా, ఎట్లా బతుకుతావు ఏంది నువ్వు, ఇట్లా చేస్తావు ఎందుకు, ఏమనుకుంటున్నావు నువ్వు, ఇట్లా చేస్తే ఎట్లా అని అంటున్నాను. ఆ అంకుల్ షాక్ అయిపోయిండు, ఈ జనరేషన్లో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా అని. అప్పుడు ఇక అప్పటి నుంచి ఆయన నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. సేమ్ మళ్ళీ అదే ప్లేస్లో మళ్ళీ 1-2 వీక్స్ ఒక ధ్యాని సత్య మార్గంలో మళ్ళీ అదే ప్లేస్లో మళ్ళీ సేమ్ అదే సిచ్యువేషన్ ఆమె దగ్గర, అదే వెజిటేబుల్ ఆమెతో, అదే అంకుల్ అక్కడ ఉన్నారు మళ్ళీ. ఓకే. మళ్ళీ అదే రోజు ఆమె అలాగే చేసింది, డబ్బులు ఎక్కువ ఇవ్వడం. ఏంటమ్మా నువ్వు ఏం చూసుకుంటున్నావు, ఎట్లా బతుకుతావు, ఇట్లయితే ఎట్లా బతుకుతావు, నువ్వుకేం లాభం వస్తుంది, ఊకే పని చేయకుండా ఇంట్లో కూర్చో, ఎందుకు ఇట్లా నష్టపరుచుకుంటావు, అందరిని అలాగ ఉండరు కదా, అందరు నువ్వు ఎట్లా ఎక్కువ ఇవ్వద్దు, జాగ్రత్తగా పైసల మీద ధ్యాస పెట్టుకో, కరెక్ట్గా ఉండు అని చెప్తున్నాను. మళ్ళీ అంకుల్ ఉన్నాడు. ఇప్పుడు ఆ అంకుల్ దగ్గరికి ఏ నైట్ వెళ్ళినా కూడా, ఈవెన్ 9:30, 10కి వెళ్ళినా కూడా ఆయనకు ధ్యానం గురించి చెప్పినా చెప్పకపోయినా ఆయన అక్కడికి వెళ్ళినా అంటే టక్కున చందా బుక్కులు తీసుకొని పోతే టక్కున అమౌంట్ రాస్తాడు, ఇచ్చి వెళ్తాడు. స్లిప్ అంటే వద్దమ్మా నీతో స్లిప్ తీసుకుంటున్నా ఏమొద్దు అంటాడు. ఓకే. పత్రిజీ రాసిన పుస్తకాలు చదివారా మేడం? పత్రిజీ రాసిన పుస్తకాలు అంటే మెయిన్ తులసీదళం, కఠోపనిషత్తు అంటే చాలా ఇష్టం మేడం. ఆయన గురువు గారు చెప్తున్న, నోటితో చెప్తున్న ప్రతి విషయం, మన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లో ఉన్న ప్రతి విషయం కూడా మనకు అందులో గురువు గారు స్పష్టంగా సరళమైన భాషలో మనకు అర్థమయ్యేటట్టు సారి ఎలా అయితే నోటితో చెప్తాడో అలాంటి విషయాలన్నీ అందులో ఉంటాయి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. నాకు ఆ 2 పుస్తకాలు అంటే చాలా ఇష్టం మేడం, అవి వినడము. ఇంకోటి పత్రిజీ గారు గురువు గారితో ఒక మంచి ఎక్స్పీరియన్స్ మేడం, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఏంటి అంటే 2013 ధ్యానోత్సవాలకు నేను పిల్లల్ని తీసుకొని వెళ్ళాను. ధ్యానోత్సవాలకు వెళ్ళినప్పుడు దూరంగా కూర్చునేదాన్ని. 25th రోజు సారు స్టేజ్ మీద మాట్లాడుతున్నారు, నేను ధ్యానంలో కూర్చున్నాను, డీప్లోకి వెళ్ళిపోయినప్పుడు నా బాడీలోంచి 7 బాడీస్ రిలీజ్ అవ్వడము. అక్కడ ధ్యానోత్సవాలు ఎంత పెద్దగా జరుగుతున్నాయి, ఎంత ప్లేస్లో జరుగుతున్నాయో అంత పెద్ద గోల్డెన్ కలర్ చక్రం తిరుగుతూ నా లోపల నుంచి స్పైనల్ కార్డ్ అట్లా ఇలా పైపులాగా ఉండి, ఇలా ముద్దలాగా ఉండి, పైపులాగా ఉండి, ఇలా ముద్దలాగా ఉండి పై వరకు కనిపించింది. ఇంకా పైన బుద్ధుడు కనిపిస్తూ అక్కడి నుంచి బుద్ధుడు నుంచి పత్రిజీ గురువు గారికి ఫోకస్ ఇట్లా వెలుగులాగా వచ్చి ఈయన మైత్రేయ బుద్ధుడులాగా కనిపిస్తూ అక్కడ కూర్చున్న ధ్యానంలో కూర్చున్నారు కదా, అందులో హాఫ్ పార్ట్ మొత్తం బౌద్ధిస్టుల్లాగా కనిపించారు. ఇది జరిగింది. ఇంకోటి 25కి జరిగింది. 27th రోజు పిరమిడ్లో ఉన్నా, నేను పిరమిడ్లో పడుకున్నాను. నేను వెళ్ళేటప్పుడు కూడా ఒక పెద్ద ఆవిడ నాకు పరిచయం అవ్వడం, ఆమె మాకు అమ్మలాగా ఉండడం, దానికి కూడా ఒక స్టోరీ ఉంది. ఆమె పరిచయం అవ్వడంలో కూడా ఒక అమ్మవారే ఆమె రూపంలో రావడం అనేది అది గొప్ప అనుభూతి. అది కూడా నేను మిడ్ నైట్లో పిల్లల్ని ఆమె పెట్టుకుంది. నేను మిడ్ నైట్లో ఒక్కొక్కసారి అవధూతలాగా అయిపోతూ ఉంటాను. ఓకే. డే టైం అయినా మిడ్ నైట్ టైం ఎప్పుడైనా కూడా. కానీ ఆ టైంలో ఏ దానికి డిస్టర్బెన్స్ ఉండదు, ఫ్యామిలీకి కానీ మన సొసైటీకి కానీ మన బాడీకి కానీ ఏ దానికి డిస్టర్బెన్స్ లేకుండా అలా అవధూతలాగా మారి ఒక పని చూపిస్తారా, పని చేసి వస్తాను. ఓకే. అలా నేను కింగ్ ఛాంబర్కి వెళ్ళాను. కింగ్ ఛాంబర్కి వెళ్తే ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ నుంచి ఒక లింక్ కనిపించింది, ఒక షేప్లో ప్లస్ ఆకారంలో. ఓకే. ఒక ప్లస్ ఆకారంలో కనిపించింది లింక్, శక్తి కనెక్ట్ అయింది. సార్కి అది చెప్పా, ఇది కూడా జరిగింది. ఇది జరిగిన తర్వాత 2014 జనవరి 1 ముక్కోటి ఏకాదశి. ఆ రోజు నేను గురువుగారితో, ఈరోజు ఎలా అయినా గురువుగారితో మౌతుతో కూడా మాట్లాడాలి, నేను ఈయనతో కొన్ని షేర్ చేసుకోవాలి, కొంచెం మాట్లాడాలి అని సూర్యుడికి ఎదురుగా కూర్చొని ధ్యానం చేశాను. బయట 12 అట్లా అయింది, 11:30, 12 కూర్చొని ధ్యానం చేసి, సూర్యుడు అంటే కూడా నాకు చాలా ఇష్టం మేడం. సూర్యుడికి ఎదురుగా కూర్చొని నేను ధ్యానం చేసి సూర్యుడితో అడిగి ఏ పని చేసినా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఓకే.
సూర్యుడికి ఎదురుగా కూర్చొని ధ్యానం చేసి గురువుగారితో మాట్లాడాలంటే ఏదో ఆషామాషి కాదు, ఏదో వెళ్ళినమా మాట్లాడినమా కాదు. మనస వాచ కర్మణ బుద్ధి స్థితి అంతా కూడా శరీరం మనసు బుద్ధి చిత్తము అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఒక మాట మాట్లాడితే శాసనం అయిపోతుంది. కాబట్టి చాలా పర్ఫెక్ట్గా రావాలని సూర్యుడిని వేడుకొని ధ్యానం చేసి మెల్లగా లోపలికి వెళ్ళాను. గురువుగారు లోపల ఎవరెవరో ఉన్నారు, నేను వచ్చి పక్కకు వచ్చి బెంచ్ మీద కూర్చున్నాను. వాళ్ళని బయటికి పంపించి గురువుగారు లోపలికి పిలిచారు. పిలిచినప్పుడు లోపలికి లోపలికి 2 అడుగులు వేయంగానే గురువుగారు 2 అడుగులు ముందుకేసి చేయి పట్టుకొని వెళ్ళి కూర్చున్నారు. చేయి పట్టుకొని వెళ్ళారు, ఆయన్ని ఎదురొచ్చి చేయి పట్టుకొని వెళ్ళారు. తను దివాన్ మీద కూర్చున్నారు, నేను కింద కూర్చున్నాను. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు అని అన్నారు. ఏంటి ఎక్కడి నుంచి వచ్చావు అన్నారు. ఎల్బీ నగర్ నుంచి వచ్చాను సార్, 2007 నుంచి ధ్యానం మొదలుపెట్టాను. ధ్యాన అనుభవాలు పొందుతూ హాస్టల్ మాస్టర్స్ గైడెన్స్ మీ గైడెన్స్తోన ధ్యాన అనుభవాలు పొందుతూ ముందుకు వెళ్తున్నా సార్ అన్నాను. ఇంకా అన్నారు 25th రోజు ఇలా ధ్యానంలో కూర్చుంటే ఇలా ఎక్స్పీరియన్స్లు వచ్చాయి. పిరమిడ్లో మిడ్ నైట్లో 27th రోజు ఇలా కూర్చుంటే ఇలా ప్లస్ రూపంలో ఇలా కనిపించింది అని చెప్పాను. ఆహా అవునా చూసావా అన్నారు. నాకు అది ఒక్కటే అర్థం కాలేదు మేడం, ప్లేస్ గుర్తుది. 7 years పట్టింది దానికి అర్థం కావడానికి. మిగతా అన్నీ ఓకే. నాకు క్వశ్చన్స్ అనేవి చాలా తక్కువ, క్వశ్చన్స్కి ఆన్సర్ కంపల్సరీ వస్తుంది. దానికి ఒక్కదానికి 7 years పట్టింది నాకు. అదొక్కటే ఎందుకబ్బా సారా ఆన్సర్ చెప్పలేదు, ఆహా అవునా అన్నారు అంటే అది గొప్ప విషయమే ఉంటుంది, నాకు ఇంకా అర్థం కాలేదు అని అనుకున్నాను. ఆ తర్వాత సార్కి ఏం చెప్పానంటే, సార్ ఇంకా అన్నారు. ఇది అయిపోయినా కానీ తెలుసు కదా లోపలనే మనకి ఏం అనుకుంటున్నామని. అవును. ఆ ధ్యానోత్సవాలలో సార్ ఏం చేశారంటే సేవల గురించి ఎక్స్ప్లెనేషన్ చేశారు 2013 ధ్యానోత్సవాలలో. చిట్ట చివరి సేవ ఏంటి అని అంటే, కనిపించకుండా దేవుడు కానీ గురువు కానీ హాస్టల్గా మనం ఏ విధంగా అయితే మనం ఇప్పుడు దేవుడు కనిపిస్తుండ భౌతికమైన కళ్ళతో కనిపించట్లే, కానీ దేవుడు ఉన్నాడు ఇక్కడ. అవును. అలా కనిపించకుండా దైవంలాగా వర్క్ చేయడమే చిట్ట చివరి సేవ, ఆధ్యాత్మిక సేవ అని చెప్పారు. ఓకే, అది చెప్పారు. ఆ రోజు సార్కి ఏం చెప్పాను అని అంటే, చేతిలో సార్ 2 గంటలు పట్టుకొని ఉన్నారు. అప్పుడే చేయి పట్టుకున్నారు. పట్టుకున్నాక సార్ చిట్ట చివరి సేవ అయినా ఆధ్యాత్మిక సేవ చేయాలని తపనగా ఉంది, అందుకు మీ ఆశీర్వాదం కావాలి సార్ అని అన్నాను. ఓకే. అనగా సార్ అలాగే పట్టుకొని 2 hours సారు ధ్యానంలో కూర్చున్నారు, నేను ధ్యానంలో కూర్చున్నాను. సార్ చేతిలో నా చెయ్యి అలాగే 2 hours ఉంది. వావ్, వండర్ఫుల్. అలాగే సార్ చేతిలో 2 గంటలు ఉంది. సార్ను టచ్ చేస్తేనే మనం ఎంత గొప్ప స్థితికి వెళ్తాం. అవును. 2 గంటలు ఆయన చేతిలో చేయి ఉంది అంటే మనం ఎలా అయిపోతాం? అంతే, సాక్షాత్ దైవంగా మారిపోతాం. అవును. ఆ 2 గంటలు అలా పట్టుకొని ఆ రోజు మేడం ఒక తండ్రి పెద్ద వయసు వచ్చినాక ఒక 70 years అట్లా వచ్చిన తర్వాత ఒక కొడుకు వచ్చి, నాన్న ఇంకా నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో, బాధ్యతలు నేను స్వీకరిస్తా, నీ పనులన్నీ నాకు అప్పచెప్పు, నేను చూసుకుంటా అని చెప్తే ఒక తండ్రి ఎంత సంతోషపడతాడో ఆ సంతోషాన్ని నేను చూశాను మేడం సార్లో ఆ రోజు. చాలా చాలా సంతోషపడ్డాడు. చుట్టూ ఉండే వాళ్ళు కూడా అనుకున్నారు ఆ రోజు చాలా గొప్ప అనుభూతి మేడం అని. అంటే సార్ చాలా ఆనందపడ్డాడు. అంటే రావాల్సిన వాళ్ళు వచ్చారు, తెలుసుకోవాల్సిన వాళ్ళు తెలుసుకున్నారు అనేది చాలా ఆనందపడ్డాడు సారు. ఆనందపడ్డ తర్వాత అలా షేక్ అండ్ 2 hours అలాగే ఉన్నారు, నేను అలాగే ఉన్నాను. ఆ తర్వాత 7 yearsలో మేడం ఏ దానికైతే నేను కమిట్ అయ్యానో దానిగా తయారయ్యాను. ఓకే. ఆజ్ఞాచక్రంలో ఉండేది అప్పుడు. ఆ తర్వాత సార్ని కలిసి అది ఎప్పుడైతే తీసుకున్నానో సహస్రారానికి వెళ్ళడం, కుండలిని చేయడం. కుండలినిలో కంప్లీట్గా నాకు కుండలినికి గురువు పత్రిజీ. ఓకే. కుండలిని కంప్లీట్ గైడెన్స్ పత్రిజీ గారు చేశారు నాకు. ఓకే. ఇంకా హాస్టల్గా ప్రతి విషయంలో కూడా నాకు ఏవి జరుగుతున్న కుండలిని చర్య అంటే చాలా అద్భుతమైన చర్య, చాలా గొప్ప చర్య, చాలా క్రిటికల్ చర్య, చాలా డేంజరస్ చర్య. అవును. ఆ సమయంలో ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు, చాలా ప్రేమతత్వం ఉంటుంది. మనం ఆ శక్తి రావాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు. కుండపోతలకు వస్తుంటుంది, దాన్ని ఎలా పంచాలి, ఎలా చేయాలి, మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎలా కుటుంబంలో జీవించగలగాలి, ఎలాంటి నార్మల్ స్టేజ్లో ఉండాలి, ఎలా యూనివర్స్కి కనెక్ట్ అయి ఉండాలి, ఎలా ఉన్నత లోకాలకు మన లోపల ఉండే లోకాలకు కనెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ పత్రిజీ గురువు గారు నాకు ట్రైన్ చేశారు, నడిపించారు, ముందుకు నడిపించారు. అలా చేసిన తర్వాత 2020లో ఏం జరిగింది అని అంటే, స్వానుభూతిగా నేను దేవుడిని అని తెలుసుకున్నాను. ఓకే. నాలో దేవుడు ఉన్నాడు అని తెలుసుకున్నాను. ఎలా అంటే తిరుపతిలో పెట్టిన వెంకటేశ్వర స్వామి ప్రసాదం హృదయంలో ఉండే వెంకటేశ్వర స్వామి నైవేద్యం తీసుకోవడం, స్పష్టంగా పిన్ టు పిన్
క్వశ్చన్ చేసి తెలుసుకోవడం జరిగింది. ఓకే. అది ఎలా జరుగుతుంది? ఇట్లా ఎర్లీ మార్నింగ్ 5 to 7 5 to 7 కాదు, 4 to 6 o'clock వరకు, ఎగ్జాక్ట్లీ 6 వరకు నా బాడీ మెడిటేషన్లోనే ఉండాలి ఎవ్రీడే. అందుకే నేను ఎర్లీగా లేచి పనులు చేయను. మళ్ళీ 6 to 7 లోపే వంట పనులు అన్నీ కంప్లీట్ చేస్తాను. ఓకే. ఎంత ఫాస్ట్గా అయిపోతాయి అప్పుడు. ఆ టైంలో లేవను, ఎందుకంటే ఆ టైం హాస్టల్ వర్క్ ఉంటుంది. ఓకే. అసలు లేవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదు అన్నట్టు. ఆ టైంలో ధ్యానం చేసుకుంటూ ఉంటాను. ఆ టైంలో వెంకటేశ్వర స్వామి వచ్చారు ఒకరోజు. ఓకే. వచ్చి ఆయన వచ్చారనేది కనుకంటే కూడా నాకు లడ్డు వాసన, స్వీట్ టేస్ట్ తెలుస్తుంది, నెయ్యి వాసన వస్తుంది. కళ్ళు మూసుకొని ఉన్నాను, కాన్షియస్ ఉంది కానీ కదలటానికి రాదన్నట్టు. ఓకే. ఎరుక కంప్లీట్గా ఉంది, నేను ఇంట్లో ఉన్నానని తెలుస్తుంది. ఆ వాసన వస్తుంది, ఏంటిది ఇట్లా ఈ లడ్డు టేస్ట్ ఏంది, ఇదేంది అది జరిగింది కూడా ఏ టైం అంటే 4:30 ఆ టైంలో జరిగింది. ఎర్లీ మార్నింగ్ 4:30 ఆ టైంలో జరిగింది. ఆ టైంలో జరుగుతున్నప్పుడు ఇది తెలుస్తుంది, ఏంది వాసన, ఏంది స్వీట్, ఏంటి అంత నేను గుర్తు కూడా చేసుకోలేదు, స్వీట్స్ అంత పెద్దగా లైక్ కూడా చేయను, ఏంటిది అంటే ఆ టేస్ట్ని చూస్తుంటే ఆ స్మెల్ టేస్ట్ అంటే తిరుపతి లడ్డు అనేది టేస్ట్ తెలుస్తుంది. ఓ ఎస్ తిరుపతి లడ్డు అని కనిపెట్టాను. తిరుపతిలో నేను గుర్తు చేసుకోలేదు, ఏం లేదు, ఎందుకు తిరుపతి లడ్డు వచ్చింది నాకు అని అనుకుంటే అప్పుడు ఆన్సర్ లోపల నుంచి వస్తుంది. ఏంటి, తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెట్టారు, ఇప్పుడు ఇక్కడ నువ్వు నీలో ఉండి నైవేద్యం స్వీకరించడం జరుగుతుంది అని అన్న. పిచ్చా మీకేమన్నా, ఎక్కడో పెడితే ఇక్కడ ఎందుకు వస్తుంది స్మెల్, ఏంది అసలు నన్ను డైలమా చేస్తారు, నన్ను పైకి ఎత్తేసి మాయలో పడేసి నన్ను గొప్పదాన్ని నన్ను చేసి అహంకారం వచ్చేలా చేసి నన్ను కింద పడేయాలని చూస్తున్నారా అని అడిగాను. ఓకే. అడిగాను అట్లా. అప్పుడు నాకు భయం ఉండేది, ఎందుకంటే మనకు అహం ఎక్కడొస్తుందా అనే భయం ఎక్కువ ఉండేది. అంతే కదా. అలా అనుకున్నాను, నన్ను మాయ చేస్తున్నారు, నా స్థితిలో నేను ఉండనీయకుండా పడేద్దామని చూస్తున్నారు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. నాకు ఇదంతా కాదు, ఇది ఎలా కుదురుతుంది, అది వెంకటేశ్వర స్వామి పత్రిజీలో కానీ ఇంకెవరో గొప్ప గొప్ప గురువులలో ఉంటారు కానీ నాలా ఎందుకు ఉంటారయ్యా అని మనసులో లోపల సమాధానం చెప్తున్నాను. లేదు వెంకటేశ్వర స్వామి విగ్రహం అక్కడ ఉంది, కానీ ఆయన స్వామి ఇప్పుడు నీలో ఉన్నాడు, నీలో ఉండి నైవేద్యం స్వీకరిస్తున్నాడు. అది ఎలా సాధ్యము అని అంటే, ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు ధ్యానం చేస్తూ మిడ్ నైట్లో నీకు జరుగుతున్న చర్యలు నీకు తెలుసు కదా. అంటే రాత్రులు మొత్తం ధ్యానంలో ఉండేదాన్ని మేడం. ఫిజికల్ బాడీలో నేను మామూలుగా నిద్రపోయినా కూడా బాడీ అంతా, నేను మామూలుగా నిద్రపోతున్నా కూడా సడన్గా బాడీ అనేది ధ్యానంలోకి షిఫ్ట్ అయ్యేది. అంటే 9 to 11 నిద్రలో ఉన్నా, 11 to ఇట్లా 2 o'clock వరకు ధ్యానంలో ఉన్నా, ఇట్లా తెలిసిపోయేది అన్నట్టు. నా బాడీ నాకు కాన్షియస్ స్లీపింగ్ పొజిషన్లోనే ఉండేదని కాన్షియస్ తెలిసేది అన్నట్టు. అంటే స్టార్టింగ్ నుంచి 16-18 అవర్స్ టైం తెలియకుండా చేశాను కదా, అందుకే 24 hours ఎప్పుడు సడన్గా ధ్యానంలోకి వెళ్ళిపోతాను, సడన్గా ఫిజికల్ లెవెల్కి వచ్చేస్తాను అన్నట్టు. అలా నిద్రలో కూడా అలా జరుగుతుంటుంది. ఎంత టైం ధ్యానంలో ఉన్నానో, ఎంత టైము ఫిజికల్గా నిద్రపోయాను అనేది కూడా తెలుస్తుంది. అలా జరిగేది. అలా జరుగుతున్నప్పుడు నాకేమేది, చక్రస్ అన్నీ కూడా ఒక్కొక్క చక్రం ఇలా బ్రాడ్గా ఇంత పెద్దగా ఇట్లా అయిపోతూ ఈ శక్తి అంతా బయటకు రిలీజ్ అవ్వడము, ఈ క్వాంటమ్ పవర్ రిలీజ్ అవ్వడము, ఈ చక్రస్ అన్నిట్లలో కూడా రకరకాల అద్భుతమైన మార్పుల్ని గమనించడం జరిగేది. ఇంకోటి ఈ శరీరంలో ఉంచి బాడీ రిలీజ్ అవ్వడం కానీ, బాడీ ట్రైన్ ఎలా ఊగుతుంటుంది ఇలా బాడీ ఇలా ఊగుతూ ఉండడం, ఫిజికల్ బాడీ లోపల నుంచి ఊగుతూ ఉండడము, లోపల నుంచి రకరకాల అద్భుతమైన చర్యల్ని చూశాను అప్పుడు. అయితే ఇవన్నీ కరెక్టే కదా అంటే, ఇవన్నీ కరెక్టే అయినప్పుడు అది నీలో దేవుడు ఉన్నాడు అనేది కరెక్ట్ అని చూపించారు. అప్పుడు ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాను మేడం. ఇక్కడ నుంచి ఇది ద్వారం లాగా ఓపెన్ అయింది, ఓపెన్ అయ్యి లోపలికి ప్రయాణం జరిగింది. లోపలికి ప్రయాణం జరిగినప్పుడు ఒక్కొక్క చక్రంలో ఏ దేవుళ్ళు ఉన్నారు, మన లోపల ఉన్న గ్రహాలు ఎక్కడున్నాయి, మన లోకాలు ఎక్కడున్నాయి, గాయత్రి మాత ఎక్కడుంటుంది, కాలచక్రం ఎక్కడుంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, మన లోపల ఎన్ని చక్రాస్ యాక్టివేట్ అయ్యాయి అన్నీ కూడా క్లియర్గా ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి సమస్త విశ్వాన్ని శరీరంలో దర్శించాను. దర్శించడం జరిగింది. అప్పుడు నాకు ఎస్ ఐ ఆమ్ గాడ్ అని నేను యాక్సెప్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచే మేడం నిజంగా నేను ఏదేంది విగ్రహారాధన కంప్లీట్గా మానేశాను. అన్ని రోజులు ధ్యానం చేసినా కూడా, ఎందుకంటే నాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయితే 100% నమ్ముతా. అవును. కానీ అట్లనే గురువు గారిని నమ్మనని కూడా కాదు, నమ్మనని కాదు, ఆయన మంచిగానే చెప్తుండు, కానీ నాకు అనుభూతి పొందుతే ఇంకా బాగుంటుంది కదా. అవును. సెల్ఫ్ ఎక్స్పీరియన్స్కి ఇష్టపడతాను బాగా. ఏదో ఆయన చెప్పగానే ఇట్లా అనేది ఉండదు. అవును, అప్పుడే మనం కాన్ఫిడెన్స్గా 100%. ఇప్పుడు ఎవరైనా వచ్చి అడిగినా మనం అందరికీ చక్కగా చెప్పగలుగుతాం. ఆయనకు చెప్పడం కోసం కాదు, మన ఆత్మకు మనం సమాధానం చెప్పుకోవాలి కదా ఫస్ట్.
అవును. అలా అలా అప్పటి నుంచి నేను కంప్లీట్గా విగ్రహారాధన మానేశాను. అది ఎప్పుడు 2020 డిసెంబర్ 14th రోజు జరిగిన చర్య అది. ఓకే. అప్పుడు మానేశాను. 7 డేస్కి నేను ధ్యానోత్సవాలకు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఎవ్రీడే ధ్యానం చేస్తుంటే ఏమవుతుంది అని అంటే నా బాడీ ఎప్పటిలాగా కాకుండా కాలు మీద కాలేసుకొని ఇలా పెట్టుకొని బాడీ ధ్యానంలో కళ్ళు మూసుకున్నాక బాడీ ఇలా వచ్చేస్తుంది. ఇలా 2 చేతులు ఇలా పెట్టుకోవడం, కాళ్ళు పెట్టుకోవడం, ఇలా క్రాస్గా కూర్చోవడం, ఇలా కూర్చోవడం. సరే ఎలా అయితే ఉంది సార్, బాడీకి ఎలా కరెక్ట్ అయితే అలా ఇలా ఉండమన్నారు కదా, నాకు ఇలా బాగుంది, ఇలానే ఉంటానని కూర్చున్నా. ఎప్పుడు 3 గంటలు ధ్యానం చేస్తే అందులో పత్రిసారి ముందర ధ్యానం చేస్తే ఈయన ఎప్పుడు కళ్ళు తెరిపిస్తారా అని ఎదురు చూసేటోళ్ళం. ఎందుకంటే భయంకరమైన నొప్పులు వచ్చాయి మేడం. అవును. ఎందుకంటే ఆయన ముందు మన బాడీ హీలింగ్ అవుతుంటుంది. ఇంకోటి ఈ భౌతికమైన శరీరం మాంసపు ముద్ద, మంత్రపు ముద్దగా తయారవుతుంది. ఆ ముద్దగా తయారయ్యేటప్పుడు మొత్తము ఫిల్టర్ అవుతుంటుంది. అవును. ఆ ఫిల్టర్ అయ్యేటప్పుడు పెయిన్స్ వస్తాయి. అవును. అట్లా పెయిన్స్ వస్తాయి. ఒకసారి స్టేజ్ మీదకి రమ్మని మెసేజ్ ఇస్తే పోయి కూర్చున్నా మేడం. ఓకే. సార్ పక్కన కూర్చున్నా. పోయి కూర్చుంటే విపరీతమైన నొప్పులు 3 గంటలు విపరీతమైన. వామ్మో ఎందుకు వచ్చిందా బాబు అనిపించింది. కానీ గురువుగారు రమ్మన్నారు, భరించాలి, కళ్ళు తెరవద్దు. పక్కనే ఉన్నాడు ఒకడు విక్తాడు, కింద స్టేజ్ మీద ఉంటేనన్నా జర కళ్ళు తెరుస్తాం. ఇంకా చూడు అప్పుడు ఎంత అంటే అంత జరిగింది మేడం. అలా కొన్ని సంవత్సరాలు జరిగినాక ఒకసారి ధ్యానంలో కూర్చోగానే ధ్యానం నుంచి లేవగానే వామిటింగ్ అయింది మేడం. అక్కడ చాలామంది అంటుంటారు మేడం, కడతలకు పోయినాక ఫుడ్ పడలేదు, వామిటింగ్స్ అవుతుంది, మోషన్స్ అవుతుంది, డైజెషన్ అవ్వలేదు, ఇలాంటి కొన్ని అంటుంటారు. ఎందుకు అంటే ఆ వాతావరణంలో ఉండే ఆ శక్తికి బాడీ ఫిల్టర్ అవుతుంటుంది. అందుకనే అవన్నీ జరుగుతుంది. మొట్టమొదట్లో మేము చలి తట్టుకునే వాళ్ళం కాదు, కాళ్ళు పగిలి బ్లడ్ వచ్చేది. ఓకే. ఇప్పుడు ఆ చల్లగా వాన పడుతున్నా కూడా మన గురువుగారిది స్మృతి స్మరణోత్సవాల్లో చల్ల గాలిలో కూడా వర్షంలో తడుచుకుంటూ కూడా ఏమీ కాలేదు. ఏమైతలేదంటే ఏమైతలేదు, నాకు దాహం వేస్తుంది, ఉబ్బరిస్తుందని చెప్తున్నా. ఇంకా అంటే ఆ బాడీకి మనం అక్కడ ఉండే ఎనర్జీకి కనెక్ట్ అయితే ఆ ఎనర్జీకి సూటబుల్గా తయారైనము అంటే మనకేమీ కాదు. అవును. గురువుగారు కూడా చూడండి, అది సారు అందరూ స్వెటర్లు వేసుకొని బెడ్షీట్లు కప్పుకొని వచ్చేవాళ్ళు 5 గంటలకి. మరి గురువు గారు ఏం కప్పుకోకుండా వచ్చేవాళ్ళు, స్వెటర్ కూడా వేసుకునేవాళ్ళు కాదు. అలా కొద్ది రోజులకు బాడీ నార్మల్ అవుతూ రావటం జరిగింది మేడం. అలా నార్మల్ అవుతూ రావడం జరిగింది. తర్వాతకి ఇప్పుడు పోయినాము అంటే ఏమీ అవుతలే. అట్లా 2020లో కూడా ధ్యానంలో కూర్చుంటే 3 గంటలు కూర్చుంటే 10 నిమిషాలు కూర్చున్నట్టు అనిపించింది. ఎందుకు ఈయన ఇంత తొందర లేపుతున్నాడు అని అనిపించింది. చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. అప్పటికే గాడ్ అని అర్థమైంది. ఓకే. అయితే లాస్ట్ డే ఏమైంది అని అంటే గురువు గారు స్టేజ్ మీద ఉన్నారు, స్టేజ్ దగ్గరలో కూర్చున్నాను లెఫ్ట్ సైడ్కి. కూర్చున్నప్పుడు ఏమైంది అని అంటే నా బాడీ మొత్తం కూడా బాబాలాగా కనిపిస్తుంది. ఓకే. సాయిబాబాలాగా, షిరిడి సాయిబాబాలాగా. నాకు బాబావి కాళ్ళు కళ్ళు బాగా గుర్తుపట్టేస్తా. ఓకే. షిరిడి సాయిబాబాలాగా నా శరీరం కనపడుతుంది. ఓకే. ఇదేంటి మాయా, భయం వేస్తుంది. ఫస్ట్ మనం అట్లాంటి గొప్ప జరిగినప్పుడు భయం వేస్తుంది. ఇది ఏంటిది, నేను బాబాలా కనిపించడం ఏంటి మాయనా, ఏంటిది అని క్వశ్చన్ వేసుకుంటున్నా. ఓకే. ఓకే. నేను గాడ్నా, నేను నిజంగా బాబానా, ఏంటి ఇట్లా కనపడుతున్నా అంటున్నా. ఎంబడే ఎస్ యు ఆర్ రైట్ అన్నారు స్టేజ్ మీద సార్. ఓకే. ఎస్ యు ఆర్ రైట్, నీలో గురువు ఉన్నాడు, నాలో గురువు ఉన్నాడు, నీలో దేవుడు ఉన్నాడు, నాలో దేవుడు ఉన్నాడని గురువు గారు ఎంబడే స్టేజ్ మీద ఇటు సైడు నేను కూర్చున్న సైడ్కి చివరికి వచ్చి చెప్పారు. ఇక గురువుగారు చెప్పంగానే మేడం ఇక క్వశ్చన్ అనేది లేదు మనసులో. ఓకే. ఇక్కడ క్వశ్చన్ ఉంది కదా, అక్కడ ఆన్సర్ వచ్చింది. ఫస్ట్ ఎస్ ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గురు అనేది క్లారిటీ వచ్చింది. అప్పటి నుంచి క్లారిటీ వచ్చింది. అదే 2020 ధ్యానోత్సవాలల్లో మనం ఇది డొనేషన్ కౌంటర్లో వర్క్ చేస్తున్నప్పుడు మన గురువుగారు గుర్తు రాగానే ఏమనుకుంటాం, లోపల నమస్కారం పెట్టుకోవడం, ముద్దు పెట్టుకోవడం చేస్తాం. కానీ నాకు గురువుగారు గుర్తు రాగానే ఏమవుతుంది ఆ ధ్యానోత్సవాలలో అంటే నువ్వు నేను ఒక్కటే అని వస్తుంది. గురువుగారు కనిపిస్తున్నారు మనసులో, నువ్వు నేను ఒక్కటే అని వస్తుంది. ఏంటబ్బా, నేను ఏమన్నా అహంకారంలోకి వెళ్ళిపోయినానా, నేను గొప్పదాన్నని ఏమన్నా ఫీల్ అవుతున్నానా, ఆయనంతటి దాన్నని నేను ఏమైనా ఊహించుకుంటున్నానా, ఎందుకు నాకు గురువుగారు నేను సమానమని వస్తుంది, అసలు ఏంటిది, ఏం జరుగుతుంది ఇది, నాకు మాయ అంటే అహంకారంలోకి వెళ్ళిపోతానేమో భయం ఉంటుండే. ఓకే. మనం ఎక్కడ డౌన్ అయిపోతామో మనం కరెక్ట్ ఉండాలి, ఎప్పుడు తప్పులు మనకు తెలుసుకోవాలి, ఎప్పటికప్పుడు మన తప్పులు మనం తెలుసుకుంటేనే మనం ఇంకా పర్ఫెక్ట్ అవుతాము అని. అలా ఎవరైనా మన తప్పుల గురించి ఎవరైనా చెప్తారా అని వెయిట్ చేసేదాన్ని. ఇప్పటికీ కూడా గురువులను అదే అడుగుతాను, అలా ఏమన్నా ఉంటే ఇంకా చూపియండి,
ఇంకా చూపియండి, నేను ఇంకొంచెం ఇంకా ముందుకు వెళ్తాను అని. ఓకే మేడం, మీ ఎక్స్పీరియన్స్లు చాలా బాగున్నాయి. అలాగే మా ప్రేక్షకులందరికీ కూడా పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమంలో మీ సందేశం ఇవ్వండి. పత్రిజీతో ప్రయాణము అని అంటే, పత్రిజీతో ప్రయాణం అంటే ఇంకొక నిమిషం చెప్తాను నేను. ఓకే. పత్రిజీతో ప్రయాణము గురువుగారు ఉన్నప్పుడే కాదు, గురువుగారు శరీరంతో ఉన్నప్పుడే కాదు, గురువుగారు శరీరంతో లేనప్పుడు కూడా ఇప్పుడు కూడా నేను ప్రయాణిస్తున్నాను వండర్ఫుల్. ఎవ్రీ సెకండ్. ఎందుకంటే గురువుగారు నా శరీరంలో ఉంటున్నారు అనేది నాకు తెలుస్తుంది. గురువుగారు అణువణువున చూపిస్తున్నారు. ఎవరికైనా ఎవరెవరిలో ఉంటున్నారు అనేది నాకు తెలీదు, నా శరీరంలో అయితే ఉంటున్నారు నాకు తెలుస్తుంది. ఎప్పటికప్పుడు సమాధి నుంచి మాట్లాడుతున్నారు, నాలో ఉంటున్నారు. అనుక్షణం గురువుగారు కనెక్టింగ్తోనే నేను ముందుకు నడుస్తున్నాను. సార్ ఉన్నప్పుడు ఎలా నడిపిస్తున్నానో ఇప్పుడు కూడా నేను గురువుగారు అనుసంధానంతోనే ముందుకు వెళ్తున్నాను. కాబట్టి గురువుగారు లేరు అనే భావన ఎవరికి ఉండొద్దు. పత్రిజీ గురువుగారు ఉన్నారు, 100% ఉన్నారు. అది స్వానుభూతితో నేను పొందుతున్నాను. సార్కు కాళ్ళకు సేవ చేస్తున్నాను, చేతులకు సేవ చేస్తున్నాను. ఎప్పటిలాగానే నేను సేవ చేస్తున్నాను. అదే విధంగానే అంతకుముందులాగానే నేను సందేశాలు తీసుకుంటున్నాను, బ్లెస్సింగ్ తీసుకుంటున్నాను, ముందుకు వెళ్తున్నాను. ఎవరెవరికి షేక్ హ్యాండ్లు ఇవ్వాలి, ఎవరెవరితో ఏం చెప్పాలి, ఎవరెవరితో ఏం మాట్లాడాలి, ఎప్పుడు స్పీచ్ ఇవ్వాలి, ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలి అని ఆయన ఏ విధంగా అయితే గైడ్ చేస్తున్నారో అదే విధంగా నేను ముందుకు వెళ్తున్నాను మేడం. ఫ్యామిలీ లైఫ్లో కానీ స్పిరిచువల్ లైఫ్లో కానీ అద్భుతంగా గురువుగారు గైడెన్స్తోనే ముందుకు వెళ్తున్నాను ఫ్రెండ్స్. కాబట్టి అందరూ కూడా గురువుగారు ఉన్నారు, 100% గురువుగారు ఉన్నారు అనేది మనం తెలుసుకొని అందరము ధ్యానం చేస్తూ చక్కగా గురువుగారి అనుసంధానంతో మనం ముందుకు వెళ్దాము ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎంతో అద్భుతంగా మీ యొక్క జ్ఞానాన్ని అలాగే పత్రి సార్తో ఉన్న మీ ఎక్స్పీరియన్స్ని చాలా అద్భుతంగా షేర్ చేశారు. థ్యాంక్ యూ. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. ब्रह्मर्षि पिता